కోవిడ్-19 ఉన్నప్పుడు కీమోథెరపీ తీసుకోవచ్చా? అయితే మనం కీమోథెరపీ అన్నది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాలా అవసరమైన ట్రీట్మెంట్ మొడాలిటీ క్యాన్సర్ని నయం చేయడానికి, క్యాన్సర్ని తిరిగి రాకుండా ఉండడానికి. అయితే అందరి పరిస్థితుల్లోనూ మనం ఒకటేసారి కీమోథెరపీ తీసుకోవచ్చా లేదా అన్నది చెప్పలేం. కేస్ టు కేస్ బేసిస్ మీద చూడాలి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా అక్యూట్ లుకీమియా బ్లడ్ క్యాన్సర్ తోటి అవస్థపడుతున్నారు. ఇలాంటి పేషెంట్ ట్రీట్మెంట్ లేకపోతే నెలల్లోనే చనిపోతారు. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కీమోథెరపీ అడ్మిట్ చేసి చేయించుకోవాల్సి వస్తుంది. అదే కోవిడ్ పాజిటివ్ ఉంటే వీళ్ళల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్న కోవిడ్ ట్రీట్మెంట్ అండ్ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేని కీమోథెరపీ మనం ప్లాన్ చేసుకుని జబ్బుని కంట్రోల్ చేసుకుంటూ కోవిడ్ తగ్గాక ఇంకా మనం ట్రీట్మెంట్ ఇంటెన్సిఫై చేయటం అంటూ జరుగుతుంది. అదే సాలిడ్ ఆర్గన్ ట్యూమర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు ఇట్లాంటి క్యాన్సర్లలో ఏం చేయాలి? సో ఒకవేళ పేషెంట్కి మనం కీమోథెరపీ ఇంటెన్షన్ ఏంటి అంటే 2 పరిస్థితుల్లో మనం కీమోథెరపీ ఇస్తాం సాలిడ్ ఆర్గన్స్లో. ఒకటి జబ్బు తిరిగి రాకుండా ఉండడానికి, దాన్నే మనం అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. ఇంకోటి పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. అంటే జబ్బు స్టేజ్ 4 అయిపోయింది, మనం జబ్బుని నయం చేయలేము, కాకపోతే కీమోథెరపీ తోటి జబ్బు మూలంగా వచ్చే అవస్థను తగ్గించడం లేకపోతే లైఫ్ని ప్రొలాంగ్ చేయడం అంటూ అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం కీమోథెరపీ ఇస్తాం. అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో మనం అవాయిడ్ చేయాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? అడ్జువెంట్ కీమోథెరపీ ఎస్పెషల్గా ఒకవేళ స్టేజ్ 3లో కానీ డయాగ్నోజ్ అయిన పేషెంట్ ఉన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జబ్బు తిరిగి వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్న సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో కీమోథెరపీ ఇవ్వటం అన్నది మంచిది. కొన్ని హైలీ అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. సో వాటికి కీమోథెరపీ ఇస్తే జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ అన్నది తగ్గుతుంది. సో అలాంటి చోట్ల మనం కీమోథెరపీ అవాయిడ్ అంటూ చేయలేం. అయితే ఏంటంటే మనం నార్మల్గా తీసుకునే ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో, సో హాస్పిటల్ విజిట్స్ తగ్గించుకోవటం, కీమోథెరపీ ముందు చేయించాల్సిన పరీక్షలు ఏవో అవన్నీ మనం హోమ్ బేస్డ్గా చేయించుకోవటం, కీమోథెరపీ తీసుకునే ముందు ఏవైతే హాస్పిటల్కి విజిట్స్ కన్సల్టేషన్స్ ఉంటాయో అవన్నీ ఆన్లైన్ చేసుకోవటం, అండ్ కీమోథెరపీ డేలో కూడా ప్రత్యేకించి ఒక స్పెసిఫిక్ స్లాట్లో వచ్చి ఆ టైంకి వచ్చి కీమోథెరపీ తీసుకొని వెళ్ళడంతో మనం కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ని తగ్గించుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా కొనసాగించవచ్చు. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చింది మనం కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందు, లేకపోతే కోవిడ్ తాలూకా లక్షణాలు కనిపించాయి, దగ్గు కానీ జ్వరం కానీ బాడీ పెయిన్స్, అలాంటి పరిస్థితుల్లో మనం కనీసం 2 వారాలు గ్యాప్ ఇచ్చి పేషెంట్కి సిమ్టమ్స్ అన్నీ తగ్గాక జ్వరం ఏవీ లేవు, మళ్ళీ నెగిటివ్ కోవిడ్ టెస్ట్ వచ్చింది అని వచ్చాక అప్పుడు మనం పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయ్యాడు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ నుంచి అని తెలుసుకున్నాక దాని తర్వాత మనం కీమోథెరపీ అన్నది మనం సేఫ్గా ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని కీమోథెరపీస్కి బ్లడ్ కౌంట్స్ బాగా తగ్గుతాయి. సో అట్లా తగ్గుతాయి అని అనిపించినప్పుడు మనం ముందుగానే ఒక 48 గంటల ముందుగానే ఒకసారి కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ అయితే సేఫ్గా ఆ కీమోథెరపీస్ మనం తీసుకోవచ్చు. అయితే ఈ రక్త కణాలు తగ్గే కీమోథెరపీ మనం ఇచ్చుకున్నప్పుడు జ్వరం రాకుండా ఉండడానికి మంచి పర్సనల్ హైజీన్, ఎక్కువ మందితో కలవకపోవడం, ఇప్పుడు కలిసిన మాస్క్ అన్నది ప్రాపర్గా చక్కగా పెట్టుకోవడం, ముక్కుకు పైగా గడ్డం కింద వరకు మాస్క్ కంప్లీట్గా కవర్ చేసుకొని పెట్టుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 3వ సందర్భంలో అంటే మెటాస్టెటిక్ సెట్టింగ్, పాలియేటివ్ సెట్టింగ్లో కీమోథెరపీ తీసుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, జబ్బు పెరగడంతో మనకి ప్రాణానికి ముప్పు కూడా ఉంటుంది. సో వీళ్ళలో గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలాసార్లు జబ్బుని కంట్రోల్ చేసి లైఫ్ని పొడిగించడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ట్రీట్మెంట్ ఎఫికసీ తగ్గించి ఓరల్ మెడికేషన్ బేస్డ్ కీమోథెరపీ రెజిమెంట్స్ ఏమున్నాయో వాటికి షిఫ్ట్ అవ్వడము, లేకపోతే తక్కువ ఇన్ఫ్యూజన్ టైం అంటే కొన్ని కీమోథెరపీ ఇంజెక్షన్స్ మనం రోజు వచ్చి 4 రోజులు 5 రోజులు తీసుకురావటం, లేకపోతే 2 రోజులు కంటిన్యూస్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తీసుకురావటం, ఇలాంటి రెజిమెంట్స్ని మనం ఏమన్నా తగ్గించడానికి అవసరం ఉంటే, అంటే ఒక్కొక్క ట్యూమర్కి ఒక్కొక్క రకమైన కీమోథెరపీ ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ క్యాన్సర్లో అలాంటి ట్రీట్మెంట్ ఏమన్నా అవైలబుల్ ఉంటాయో వాటికి షిఫ్ట్ అవ్వడం, డోసెస్ అన్నది పేషెంట్ ఎంతవరకు తట్టుకోగలుగుతారో దానికి తగ్గట్టుగా తగ్గించడము, అలాంటివి మనం కస్టమైజ్ చేసుకోవడం. అంటే ప్రతి
ఒక బ్లాంకెట్గా మనం వీళ్ళందరికీ ఇలానే ట్రీట్ చేయాలని చెప్పలేం, కానీ ప్రత్యేకించి ఒక్కొక్క క్యాన్సర్ టైప్కి మనం అలా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంజెక్షన్ల బదులు ట్యాబ్లెట్ల ఆల్టర్నేటివ్ ఉంటే ఆ ట్యాబ్లెట్లు వాడటం, సైడ్ ఎఫెక్ట్స్ రక్త కణాలు ఎక్కువ తగ్గకుండా ఉండే మందులు ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉంటే అవి వాడటం. అట్ ద సేమ్ టైం ఎఫికసీ అనేది మెయింటైన్ చేసుకుంటూ మనం చూసుకోవటం అనమాట. సో ఒక్కొక్క సిచ్యువేషన్ని బట్టి కీమోథెరపీ అవసరమా, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, వాటికి అన్నది చూసుకుని చేయటం మనకు అవసరం. మూడోది సర్వేలెన్స్. కానీ కొంతమంది క్రానిక్గా మెయింటెనెన్స్ థెరపీ అని కానీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఉంటారు, హార్మోన్ థెరపీ అని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ మూలంగా హై రిస్క్ ఏమి ఉండదండి, నార్మల్ పాపులేషన్కి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్గా వాడటం, హాస్పిటల్కి మాటిమాటికి రావాల్సిన అవసరం లేకుండా టెలికన్సల్టేషన్ అన్నది చూసుకుని ఒకవేళ ఏదన్నా అవసరము వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఒకవేళ ఫర్దర్ పరీక్షలు అవసరం అంటే వాళ్ళు ఆ పరీక్షలు చేయించుకొని చేయటం. అదర్వైజ్ ఓరల్ ట్యాబ్లెట్స్ అన్నది సేఫ్గా కంటిన్యూ చేసుకుంటూ అండ్ మనం జనరల్ ప్రికాషన్స్ ఏదైతే ఎస్ఎంఎస్ అంటాం, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ అండ్ మాస్క్లు, ఇవి మనం ఫాలో అయితే సరిపోతుందండి. We will be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.